ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. చేశారు. ఏం వ్యాఖ్యలు చేసిరా అంటే మీరు చూస్తూనే ఉంటారు. ఈ మధ్యలో కేటీఆర్ గారు చాలా అన్ని మీడియా ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి, యూట్యూబ్ ఛానల్ డిజిటల్ వాళ్ళకి ఇస్తలేడు కానీ అన్ని ఛానళ్ళకి ఇస్తూ ఉన్నారు. దాంట్లో ఒక ఛానల్లో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న అడిగిన వాళ్ళు, ఆయన కూడా చాలా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చిండు. ఏంటి అంటే ఇప్పుడు పార్టీ మారి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అల్లకు పోయి చాలా బాధపడుతూ ఉన్నారు, ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యేని తీసుకోండి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఆయన పునైతే పోయిండు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలకు, కానీ ఆయనకు అల్లా ఏం సుఖం లేదు. ఆడ సరిత తిరుపతయ్య అని ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నది, ఆమె ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ కూడా చేసింది. సో ఆమె ఈయన రాకని ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు అక్కడ వర్గాల పోరు నడుస్తూనే ఉంది. జగిత్యాల్లో సేమ్ జీవన్ రెడ్డి వర్సెస్ డాక్టర్ సంజయ్. ఇట్లా ప్రతి దగ్గర అట్లనే దానం నాగేందర్ అట్లనే అందులో ఇమడలేకపోతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. చాలా చోట్ల అందులోకి పోయి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కొంతమంది లాభపడ్డారు, కొంతమంది మంచిగానే ఉన్నారు, కానీ చాలామంది మాత్రం అందులో సఫకేషన్ అయిపోతుంది వాళ్ళకి. ఆ చేవెళ్ళ ఎమ్మెల్యే ఎందుకు పోయిండో కూడా తెలియదు, ఆయనకు కూడా తెలియదు పాపం. సో ఇట్లా పోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు రావడానికి, దానికి తోడు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది. రేపు ఈ 10 మంది ఎమ్మెల్యేలను పీకేసే అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అఫిడవిట్ కూడా దాఖలు చేసాడు. సార్ మేమేం కాంగ్రెస్ పార్టీలకు పోలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, ఏదో అభివృద్ధి కార్యక్రమాల కోసం పోయాలని కలిసినాం, కానీ మేము పార్టీ మారలేదు అని చెప్పి సుప్రీంకోర్టుకి ఆయన అఫిడవిట్ కూడా దాఖలు చేసిండు. ఎవరు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇంకో పటాన్చెరు ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని అఫిడవిట్ దాఖలు చేశారు. ఎందుకు? భయం అవుతాం సుప్రీంకోర్టు రేపు మమ్మల్ని వీకేస్తుందేమని చెప్పేసి. ఈ నేపథ్యంలో ఆ ఛానల్లో కూర్చున్నటువంటి ఆ ఛానల్ యాంకర్ గారు క్వశ్చన్ అడిగారు కేటీఆర్ గారు. ఏమని? సార్ పార్టీ మారినటువంటి వాళ్ళు మళ్ళీ వద్దామని చూస్తూ ఉన్నారు, మరి వాళ్ళని మీరు తీసుకుంటారా తీసుకోరా అని చెప్పేసి అడిగారు. అడిగితే కేటీఆర్ దానికి సమాధానం చెప్పిండు, చాలా స్పష్టంగా చెప్పిండు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు, లోక్సభలో మనకు దెబ్బ పడ్డప్పుడు, ఇంత అన్యాయం జరుగుతున్న సందర్భంలో, పార్టీకి అండగా ఉండాల్సినటువంటి సమయంలో, పార్టీకి వెనకాల ఉండకుండా పార్టీని మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళను మళ్ళీ తీసుకుంటే మేము కార్యకర్తలను అవమానించినట్టే అని చెప్పేసి ఆయన చాలా పెద్ద మాట మాట్లాడాడు. కార్యకర్తలను అవమానించినట్టే. ఎందుకంటే నాయకులు మాత్రమే పోయారు, ఎమ్మెల్యేలు మాత్రమే పోయారు, కానీ ఎమ్మెల్యేలు అనుకున్నటువంటి కార్యకర్త, కింది స్థాయి కార్యకర్త ఎవరు కూడా పార్టీ మారలేదు. వాళ్ళు ఇంకా ఇదే పార్టీలో ఈ జెండా మోసుకుంటూనే ఉన్నారు. వాళ్ళని మనం అవమానపరచంటే అవుతుంది వాళ్ళని పోతే. ఎందుకంటే వీళ్ళు స్వార్థపరులు, ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు పోయినట్టుగా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతా ఉన్నారు వీళ్ళని తీసుకుంటే రేపు మళ్ళా పార్టీలో ఈ కింది స్థాయి క్యాడర్కి కానీ వాళ్ళకు నమ్మకం ఉండదు అని చెప్పిండు. దీని గురించి ఏమైనా కేసీఆర్ గారు చర్చించిర్రా, తీసుకుంటురా అంటే తీసుకోము మేము. మా పార్టీలో కూడా ఎట్లా ఉంటుందంటే కేసీఆర్ గారు నిర్ణయమే ఫైనల్ అయినప్పటికీ అక్కడ మొత్తం ప్రముఖంగా మెయిన్గా ముఖ్య నాయకులు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు మెజారిటీ అభిప్రాయాన్ని ఆయన కన్సిడర్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పి 2009లో ఎవరితోని పొత్తు పెట్టుకొని పోవాలనేటువంటి అంశంలో పీఆర్పీతో పెట్టుకోవాలని కొంతమంది, టీడీపీతో పెట్టుకోవాలని కొంతమంది, ఇట్లా 2 వాయిస్లు వినిపించినాయి. కానీ పీఆర్పీతో పెట్టుకోవాలన్నటువంటి వాయిస్ చాలా తక్కువగా వినిపించింది. కొంతమంది చెప్పిర్రు టీడీపీతో పొత్తు పెట్టుకొని పోవాలనేటువంటి అంశాన్ని ఎక్కువ మంది ప్రస్తావించిర్రు. కాబట్టి మేము దాన్నే కేసీఆర్ గారు ఆ అంశంతోనే ముందుకు పోయిర్రు. అట్లనే ఇందులో కూడా ఎమ్మెల్యేలను తీసుకోవాలన్నా వద్దా అని చెప్పేసి అది కేసీఆర్ గారి నిర్ణయం ఫైనల్ అయినప్పటికీ ఈ ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని తప్పకుండా కన్సిడర్ చేస్తారు. ఇవాళ ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ పోయినటువంటి వాళ్ళని తీసుకోవాలన్నా అంటే వద్దు అని ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. సో కాబట్టి తీసుకున్నటువంటి అవకాశంలో అలా తీసుకుంటే మా కార్యకర్తలను మేము అవమానపరిచినట్టే అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు చెప్పారు. నిజంగా కూడా ఇది మంచి నిర్ణయం, ఇది మంచి నిర్ణయమే. పార్టీ పెద్దదే నిజంగా. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు 2 సార్లు అధికారంలో ఉన్నది, అధికారం కోల్పోయినా కానీ బలంగా ప్రజల్లో ఉన్నది,
ప్రజా సమస్యల కోసం కొట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు ఈ పార్టీలకు ఇక బాగా కొంత ఊపు వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ రావడం పోవడం ఏదో ఇట్లా వచ్చిపోతే దానికి ఒక అర్థం పార్థం ఉండదు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక తొందరపాటు నిర్ణయాలు కింద స్థాయి కార్యకర్తలను నిరుత్సాహపరిచేటువంటి నిర్ణయాలు తీసుకోము అని చెప్పేసి ఆయన క్యాడర్కి బలమైన సందేశాన్ని ఇచ్చిండు. సో కాబట్టి ఇది నిజంగా మంచి నిర్ణయమే. ఇట్లా తీసుకోకూడదు, ఎందుకంటే పోయినోడు అవసరం ఉన్నప్పుడు పోతున్నాడు, అవసరం లేనప్పుడు మళ్ళీ వస్తున్నాడు. సో కాబట్టి దీన్ని నిజంగా కూడా ఆయన ఆ రకంగా మాట్లాడడము కొంత ఆలోచించాల్సినటువంటి అంశమే, అది కరెక్టే కూడా. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా భయం జ్వరపడ్డది. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు ఏం చేస్తారని ఆయన ఉన్నది పీకేస్తుందా అని చెప్పేసి చూడాలి మరి ఏం జరగబోతుంది, ఏమవుతుంది అని చెప్పేసి. ఈ ఎమ్మెల్యేలకు అయితే భయం అయితే జ్వరపడ్డది. ఇప్పటికే దానం నాగేందర్ ప్లేట్ ఫిరాయించండి, చూస్తలేం మనం. దానం నాగేందర్ ప్లేట్ ఫిరాయించిండు, గద్వాల ఎమ్మెల్యే ప్లేట్ ఫిరాయించిండు, పటాన్చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటే చేస్తూ ఉన్నాడు. ఇట్లా చాలామంది తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. సో కాబట్టి ఈయన చేసిన కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలతోటి కొంత క్యాడర్ లోపల బలమైనటువంటి నమ్మకం కలిగేటువంటి విధంగా ఉన్నది.